Romans 4. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. విశ్వాసమునందు బలహీనుడు కాక అంటే 25 ఏళ్లలో విశ్వాసాన్ని దేవుడు అంచెలంచెలుగా పెంచాడు. ఎలియాజరు అనే కొడుకు అన్నాడు, వద్దు వద్దు కాదు, హగరు వద్దు. సో గాడ్ హ్యాస్ ఇంక్రీస్డ్ హిస్ ఫెయిత్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్. చదవమ్మ. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అనండి అందరూ. ఇక్కడ వీళ్ళ శరీరాలు ఏమైపోయాయంట? మృతతుల్యమైన, బాగా లేట్ అయిపోయింది. అటు అబ్రహాముది డెడ్, సారాది కూడా డెడ్. ఇద్దరి డెడ్ సిచ్యువేషన్స్ అనమాట. అంటే దేని విషయమై డెడ్? పిల్లల విషయమై డెడ్. కనలేరు, ఇల్లు కనుక్కోలేవు, ఉద్యోగం రాదు, పెళ్లి చేయలేవు. యు ఆర్ డెడ్ ఫర్ సమ్ సిచ్యువేషన్స్. కానీ చూద్దాం. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఏం చేశాడంట ఆ టైంలో? ఇదేంటిది, ఎలియాజరు అన్న కొడుకు అన్నాడు. హగరుతో వెంటనే భార్య చెప్పిన వెంటనే ఒబీడియంట్ అయిపోయి హగరుతో చక్కటి కొడుకుని కనేశాడు. అలాంటిది ఎన్నిటి నుంచి బయటకు వచ్చి జయించి ఇప్పుడు కంప్లీట్ డెడ్ సిచ్యుయేషన్లో కూడా దేవుడు ఇస్తాడని దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని ఎలా నమ్మాడంట? రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. ఈరోజు ఈ వాగ్దానం వల్ల మీలో చాలా మంది రూఢిగా నమ్మబోతున్నారు. సో గాడ్ హెస్ లెవెల్స్. ద డిలే ఇస్ నాట్ డినయల్. హి హస్ లిఫ్టెడ్ యు అప్. సో అబ్రహాముని విశ్వాసాన్ని ఆలస్యంలో పెంచాడా లేదా? సో అబ్రహాం ఏమైపోయాడు ఇప్పుడు? ఏదైనా అవనే, నేను డెడ్, అంత డాక్టర్ ఏమన్నా చెప్పనే, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు అని ఎలా నమ్ముతున్నాడంట? రూఢిగా నమ్మి బలము పొంది మహిమపరుస్తున్నాడు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇంకా ముద్ర అయిపోయాడు. అందరూ నవ్వుకుంటున్నారు. ఈ విశ్వాసం కంటే ఇది విశ్వాసం కాదు, వెర్రి అనుకుంటున్నారు అందరూ. అబ్రహాంకి వాళ్ళ భార్యకి ఇద్దరికి పిచ్చి ముదిరిపోయింది. అందుకనే మరి ఆధారం లేకపోయినా ఏమంటున్నారంట? రూఢిగా నమ్ముతున్నారంట, దేవుడిని మహిమపరుస్తున్నారంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ స్టేజ్కి వచ్చేసారో నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు బ్లెస్ అయిపోయారు. అంటే నీ పరిస్థితి ఎంత హీనంగా ఉంది, ఎలాగుందనేది అనవసరం. ఇంకా వాగ్దానం మీద విశ్వాసం పెరిగిందా, అయిపోయిందా, నెరవేరుతుంది వాగ్దానం. ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ దట్ సిచ్యువేషన్. అరే డిగ్రీ అయిపోయా 10 ఏళ్ళు అయిపోయిందా, ఇంకెవరిస్తాడు నీకు ఉద్యోగం? 30 దాటిపోయాయి, నీకెవరిస్తారు? 40 వచ్చేసాయి, నీకెవరిస్తారు పిల్లలు? నీకే 40 వచ్చాయి అమ్మాయివి, ఇంక నీకేమో కూడా వస్తాడు. కానీ వాగ్దానం ఏమంటుంది అనేది కావాలా. కానీ వాగ్దానం ఉందా నీకు? సారా గొడ్రాలైంది, కానీ ఆమెకి ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. కానీ వెంటనే నెరవేరలే. లేట్ ఎందుకయింది అంటే విశ్వాస వీరుడిగా చేయడానికి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఎలా నమ్ముతున్నాడంటే రూఢిగా నమ్ముతున్నాడు. ఈజ్ బిలీవింగ్. ఎస్ లార్డ్. ఇప్పుడు ఇంక మధ్యలో ఎలియాజరు లేదు, సారా లేదు, ఏమీ లేదు, గ్యారంటీగా నమ్ముతున్నాడు. ఇద్దరు కుచిగా తింటున్నారు, పడుకుంటున్నారు. మనకు పిల్లలు పడుతున్నారని జోష్గా ఉన్నారు. అందరూ చూసి నవ్వుకుంటున్నారు. ఏదో దేవుడు అద్భుతాలు చేశాడు, చూసాం, డబ్బులు ఉన్నాయి, రాజులు అన్నీ బాగా ఉంది. కానీ ఈ విషయంలో మనం అక్కడ చూసాం. ఆ రోజుల్లో పని సాక్ష్యాలు ఉన్నాయా? ఈ రోజుల్లో సాక్ష్యాలు ఉన్నాయా లేదా? టెస్టిమోనీస్. ఆ రోజుల్లో సారాకు ఒక్క సాక్ష్యం లేదు, అబ్రహాంకి ఒక్క సాక్ష్యం లేదు. వాళ్ళ విశ్వాసం గొప్పదే. నోవాకు ఒక్క సాక్ష్యం లేదు. సో రూఢిగా నమ్ముతున్నారు. ఎంతమందికి విశ్వాసం పెరిగింది? అబ్రహాము యొక్క సంతానముగా వాగ్దానమునకు వారసులు. రెబెక్క సంగతి చూద్దాం. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక. ఎవరంట అక్కడ? ఎవరు గొడ్రాలు అక్కడ? సారా. ఆల్రెడీ ఇస్సాకు పుట్టేశాడు, మళ్ళీ ఇస్సాకు భార్య కూడా గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. ఇక్కడ ఎంత లేట్? అబ్రహాంకి 25 సంవత్సరాలు లేట్ అయింది. ఇస్సాక్ ఎంత లేట్ అయి ఉండొచ్చు? ఒకసారి 25:20 చూడండి. ఆదికాండం 25:20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన
బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఎంత వయసు అంట ఇస్సాకుది? 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడంట. అయితే తన భార్య ఎవరు? గడ్రాలని ఎప్పుడు అంటారు? కొంతకాలం అయితేనే కదా అనేది. పెళ్ళయి సంవత్సరం 2, 3, 4, 5 అయితేనే అప్పుడు గడ్రాలు అంటారు. ఈమె కొంతకాలం కాలం తర్వాత చూద్దాం. అయితే మనం ఇందాక చూసింది ఏంటి? సారాకి గడ్రాలు ఏమున్నాయి? సారాకి వాగ్దానాలు. ఇప్పుడు రెబెక్కా గడ్రాలు, మరి రెబెక్కాకు వాగ్దానం ఉందా? చూద్దాం. ఆదికాండం 24:60, జెనసిస్ 24:60. వారు రిబ్కాతో, ఇక్కడ రెబెక్కా తోటి వాళ్ళ ఇంటి వారు వేరే వాళ్ళు ఒక వాగ్దానం ఇస్తారు. మా సహోదరి నీవు వేలకు తల్లివగదువుగాక. ఏంటంట? వేలకి. ఇప్పుడు వీళ్ళకి ఉన్న అబ్రహాం గురించి తెలుసా? ఇసుక వలె అవుతారు, నక్షత్రం అవుతారు, తెలుసా? తెలీదు. కానీ ఏం చేస్తున్నారు? వాగ్దానం ఇచ్చేస్తున్నారు. నీవు వేలకు తల్లివగదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరచుకుందరుగాక అని ఆమెను దీవింపగా. అక్కడేమో అబ్రహాంకి వారు రాజులు అవుతారని, ఇక్కడేమో నీ సంతానం వాళ్ళు ఎంత బలంగా ఉంటారని అవతల గవిని స్వాధీనపరచుకుంటారంట. చూసారా? సిమియోనుని ఇంకొకరు ఎవరు లేవి ఇద్దరు వెళ్ళి మొత్తం ఊరిని జయించేసి వచ్చేస్తారు. అవునా కదా? స్ట్రాంగ్ పీపుల్, 10 మంది అవసరంలే, వెరీ స్ట్రాంగ్ పీపుల్. వీళ్ళే ఒక సేన అన్నమాట. దే ఆర్ లైక్ ఆర్మీస్. సారా గడ్రాలు వాగ్దానము, రెబెక్కా గడ్రాలు కానీ ఏముంది? వాగ్దానం. ఇస్సాకు చెప్పినట్టున్నాడు, మా మమ్మీకి అలాగే ఉండేది, వాగ్దానం పట్టుకుని నేను అన్నది. సో అదేమైందో చూద్దాం. ఆదికాండం 25:26. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమెను పట్టుకొని ఉండేను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. పెళ్ళైనప్పుడు 40, కన్నప్పుడు అంటే ఎంత ఆలస్యమైంది ఇస్సాకు జీవితంలో? 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళు ఏం పట్టుకున్నాడు? వాగ్దానం. అటు సారమ్మ ఏం పట్టుకుంది? అంటే మధ్యలో ఇస్సాకు లైఫ్లో కూడా కొన్ని ఉంటాయి కష్టాలు. 5 ఏళ్ళకి మళ్ళీ దేవుడు చెప్పుంటాడు, మళ్ళీ 10 ఏళ్ళకి ఎవడో పని ఉండరే, నువ్వే నా కొడుకని ఉంటాడు. సో అందుకని అబ్రహాం కంటే ఎక్కువ ఉండొచ్చు. అబ్రహాం కానీ కొన్ని విషయాలు మనకు బయలుపరిచాడు. అంతే, ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎన్నిసార్లు పాపం ఎన్ని బాధలు పడ్డాడు అబ్రహాం. దేవుడు ఎన్నిసార్లు బలపరిచాడు, మనకు కొన్ని విషయాలు చెప్పాడు. ఇలాగ ఈ 20 ఏళ్ళలో అనేకమైన జయించి లాస్ట్కి వాగ్దానం నెరవేరింది. ఆఖరమ్మ రాహేలు. ఆదికాండం 29:31, జెనసిస్ 29:31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. రాహేలు ఏంటంట? గొడ్రాలు. మనం ఎవరిని చూసాం ఇందాక? సారా, రెబెక్కా, ఈ గొడ్రాలైంది. అయితే ఈమె కూడా వాగ్దానం ఉంది, కానీ ఈమెని కొంచెం జయించడానికి దేవుడు టైం తీసుకున్నాడు. కొన్ని జయించడానికి. ఏం జయించడానికి? ఆదికాండం 30 మొదటి వచనం చదవమ్మా. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. అసూయ. ఇంకొకటి ఏంటంటే ఈమె అసూయం చేయించాలా. ఇంకొకటి ఏమంటుంది? ఒక రకంగా ఈ తలంపు చెడ్డది. ఎందుకు? దేవుని కంటే ఎవరిని ప్రేమిస్తున్నావు? పిల్లల్ని పిల్లపు చచ్చిపోతావా? దాన్ని జయించాలా. అవునా కదా? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు దేవుడివే, నేను స్తుతిస్తాను అనాలా. నువ్వు స్వచ్ఛపరచకపోయినా నువ్వు దేవుడివే, నేను నిన్ను స్తుతిస్తాను. హీఈస్ గాడ్, హీఈస్ గాడ్. నిత్యము ఏమో నీకు తెలీదు, ఈ భూలోకములో ఎవరికైతే కొన్ని లేవో పరలోకములో అవి అధికంగా ఉంటాయంట. కొంతమంది అంటారు నాకు పరలోకం ఏమొద్దు, నాకు ఇక్కడే కావాలి. నేను ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను మీకు. హెబ్రీల్లో కొంతమంది పరలోకములో ఇంకా గొప్ప మహిమ శరీరం కోసం అంటే ఎక్కువ బాధింపడ్డారంట, తెలుసా? ఈ భూలోకములో ఇక్కడ కొన్ని తక్కువైన వాళ్ళకి పరలోకంలో అధిక ఫలం కలుగుతుందంట. ఇంకొకటి, కొంతమంది ఈ భూలోకంలో పురుషులుగా ఉండరు, స్త్రీలుగా ఉండరు. ఎలా పడతారు? నపుంసకులు. మరి వారి పరిస్థితి ఏంది? వారు కనుక విశ్వాసములో ఉంటేనంట స్త్రీ పురుషుల కంటే ఘనమైన మహిమ శరీరం వస్తుందంట అక్కడ. సో వాట్ ఎవర్ యు ఆర్ డిప్రైవ్డ్ ఇన్ దిస్ ప్లానెట్, యు హ్యావ్ ఎ హయ్యర్ ఇటర్నల్ రెల్మ్. అందుకే నువ్వు దేనైనా విడిచిపెట్టాలి ఈ భూమి మీద, అది లేదు ఇది లేదని. సో ఓకే, వాళ్ళని విడిచిపెట్టా, వీళ్ళని విడిచా, కానీ ఎవరిని విడిచిపెట్టకూడదు? విశ్వాసం.
అయ్యా నీ బిడ్డలను తాకండి నాయన. విజిట్ దెమ్ లార్డ్, టచ్ దెమ్, హీల్ దెమ్. ఏ ఏ ప్రాంతంలో వారికి ఇంకా అద్భుతము జరగాలో అద్భుతాన్ని జరిగేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ లెట్ ఎ మిరకల్ హ్యాపెన్. వీసా రావాలా, ఉద్యోగం రావాలా, వివాహము జరగాల అయ్యా. వారింట్లో వాళ్ళ తల్లి స్వస్థపడాలా, హాస్పిటల్ నుంచి బయటికి రావాలా, ఐసీ నుంచి బయటికి రావాలా. లార్డ్ బ్రింగ్ ఇట్ టు పాస్. ఇంకా ఏ ఏ ప్రాంతంలో వారు ఫలించాలో ఆ ప్రాంతంలో ఫలించే కృప దయచేయి. అయినా వారికి వాగ్దానంలో దెర్ ఇస్ ఎ ప్రామిస్ లార్డ్. వీళ్ళందరూ కూడా ఫలించే, ఏ ఏ ప్రాంతంలో ఫలించలేదో ఫలించే వారిగా వారి జీవితాలను మార్చమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.